హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా టేస్టీగా చేసుకోగలిగే పల్లీల ఫ్రైడ్ రైస్ని చేసుకుందామండి. దీనినే వేరుశనగ పప్పు ఫ్రైడ్ రైస్ అని కూడా అంటారు. మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలకి, హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే లంచ్ బాక్స్గా ఇలా చిటికెల పీనట్ ఫ్రైడ్ రైస్ని చేసి పెట్టండి. అలాగే వేరుశనగ పప్పుతో ఫ్రైడ్ రైస్ చేసుకొని తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు పీనట్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 1 కప్పు నిండుగా వేరుశనగ గుండ్లని వేసుకోండి. ఇప్పుడు దీనిని గరిటెతో కంటిన్యూగా కలుపుకుంటూ గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం చేయకండి, ఎందుకంటే పప్పు పైనంతా కూడా మంచిగా ఫ్రై అవుతుంది, కానీ లోపలంతా కూడా పచ్చిగానే ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే పప్పు లోపలంతా కూడా మంచిగా బాగా ఫ్రై అవుతుంది. చూడండి, వేరుశనగ పప్పు మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకుందాం. మళ్ళీ అదే కడాయిలోనే స్పైసీకి తగినంత అంటే 6 లేదా 7 ఎండుమిరపకాయలని తీసుకొని వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లని వేసి వీటిని కూడా కలుపుకుంటూ దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రాన గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇలా పప్పు దినుసులంతా ఫ్రై చేసుకున్నాక అందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ షాప్లో అమ్ముతారు కదా కొబ్బరి పొడి అనేది, అదే తీసుకున్నానండి. లేదంటే కొబ్బరి చిప్పలో నుంచి ఒక చిన్న ముక్కని తీసుకొని వాటిని కూడా ఇలా తురిమి ఇందులోనికి యాడ్ చేసుకోవచ్చు. ఇలా నువ్వులు, కొబ్బరి పొడిని వేసుకున్నాక వీటిని జస్ట్ ఒక 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసి దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. దాని తర్వాత పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో చల్లారిన పప్పు దినుసులను వేసి వీటిని బాగా పొడిగా మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగ గుండ్లు ఉన్నాయి కదా, దానిపైన పొట్టును మొత్తం తీసి యాడ్ చేయండి. వీటిని కూడా కొంత పొడిగా ఉన్నట్లుగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసినా కూడా వేరుశనగ పప్పులో ఉన్న నూనె అంతా కూడా బయటకు వచ్చి పేస్ట్లా తయారవుతుంది. అలా కాకుండా పొడిగా ఉన్నట్లుగా గ్రైండ్ చేసుకోండి. అలా మిక్సీ వేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకుందాం. నూనె కాగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ బద్దమినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలని తీసుకొని మధ్యలో సగభాగానికి కట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత 2 రెబ్బల కరివేపాకుని వేసుకోవాలి. పల్లీలు ఫ్రైడ్ రైస్ అంటేనే కొంచెం పంటికి మధ్యలో తగులుతూ ఉంటేనే బాగుంటుంది కదా, అందుకోసమని చేతి గుప్పెడు పల్లీల్ని వేసి వీటిని కూడా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ పోపు దినుసులంతా కూడా రోస్ట్ అయిన తర్వాత ఇందులో సన్నగా బారుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ అంతా కూడా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ అంతా కూడా అద్దం రంగులా మారింది కదా. దాని తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ వేసుకున్న పల్లీల పొడిని వేసుకుందాం. ఇలా పల్లీల పొడిని మొత్తం వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు గమనించారంటే ఇలా కలుపుకుంటూ ఉండగానే వేరుశనగ పప్పులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి గ్రేవీలా మారింది కదా.
ఇలా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ముందుగానే 1 కప్పు బాస్మతి రైస్ ని అరగంట వరకు నీళ్ళల్లో నానపెట్టుకొని ఇలా పొడి పొడిగా వచ్చేటట్లుగా అన్నం ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఈ కడాయిలోనికి వేసుకుందాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ ని తీసుకున్నాను కదా, మీరు ఇక్కడ బాస్మతి రైస్ కి బదులుగా మామూలు రైస్ ని కూడా తీసుకోవచ్చు. ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక ఇప్పుడు నెమ్మదిగా మసాలా అంతా కూడా రైస్ కి పట్టేలా చిన్నగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు మాత్రం అన్నం మెతుకు విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఒక చిన్న మాట అండి, పల్లీలు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే పిల్లలకి కూడా హెల్దీగా ఉంటారు. అలాంటప్పుడు వారానికి ఒక్కసారైనా ఇలా పల్లీలతో ఫ్రైడ్ రైస్ని చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలా అంతా కూడా రైస్కి పట్టేలా బాగా కలుపుకున్నాక లాస్ట్ అండ్ ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మరొకసారి కలపండి. మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉందంటే కొంచెంగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలిపి గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే పీనట్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.